బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చేందుకు రెడీ అయ్యారు. భారత్ బియ్యంపై అదనపు సుంకాలు వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత దిగుమతులతో తమ రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇండియా యుఎస్ ట్రేడ్ చర్చల వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చేందుకు రెడీ అయ్యారు. భారత్ బియ్యంపై అదనపు సుంకాలు వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత దిగుమతులతో తమ రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇండియా యుఎస్ ట్రేడ్ చర్చల వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. I'll tell you, I think the rice industry thanks you sincerely for what you have done for the California rice market and to Japan. It has been monumental for our industry, but us in the South are really struggling. I mean, this is not just a crisis. I would say it's almost a market dynamics that really are true anti-competitive nature, right? So it follows what you sent out this weekend. And we do believe that countries are dumping rice into this country today. We've never seen imports this great. Which countries? India, Thailand, even China into Puerto Rico. Puerto Rico used to be one of the largest markets for U.S. rice. We haven't shipped rice into Puerto Rico in years. So this has been happening for years. This didn't start during your administration, but unfortunately, we're seeing it in a much bigger way now. The tariffs are working, but we need to double down because you want more. I mean, well, they're cheating, right? They're they're just subsidizing and then India. Tell me about India. Why is India allowed to do that? They have to pay tariffs. Do they have an exemption on rice? No, sir. We're still working on their trade deal. So. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చేందుకు రెడీ అయ్యారు. భారత బియ్యంపై అదనపు సుంకాలు వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. మోనికా, భారత్ అమెరికా ట్రేడ్ చర్చలు జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన భారత్ పైన సుంకాలు విధించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే మనం రష్యాతో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో ఇక ఇప్పుడు కూడా మరోసారి ఈ యొక్క ట్రేడ్ సమావేశంలో భాగంగా ఆయన మరోసారి భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి బియ్యానికి సంబంధించి ఆయన మరోసారి భారీ ఎత్తున సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. సో చూడాలి మరి. ఇక భారత్ నుంచి దిగుమతి అవుతున్నటువంటి బియ్యంపై అదనపు సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. అమెరికన్ రైతుల్ని కాపాడేందుకు భారత్, చైనా, థాయిలాండ్ నుంచి వస్తున్నటువంటి చౌకైన డంపింగ్ నియంత్రించడానికి టారిఫ్లు పెంచాలని ఆయన ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే ఈ నెల 10న ఢిల్లీలో ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పంద చర్చలు జరగనున్న తరుణంలో ట్రంప్ ఈ హెచ్చరికలు చేయడం వాణిజ్య సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మోసం చేస్తున్నటువంటి దేశాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని రైతులతో సమావేశంలో ట్రంప్ హామీ ఇచ్చారు. అంటే ఆయన వైఖరి ఎలా ఉందంటే, ఇతర దేశాలతోటి ఎవరైనా సత్సంబంధాలు పెరుగుపరుచుకుంటే వెంటనే ఆ దేశం పైన ఆయన ఏదో ఒక రకంగా ఆరోపణలు చేయడం ఈ విధంగా కామన్ అయిపోయింది. సో దానిలో భాగంగానే ఈ మధ్య కాలంలో మనం రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ కావడం, సో దాదాపుగా 25 ఒప్పందాలపైన సంతకాలు చేసుకోవడం, సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన తట్టుకోలేకపోతున్నారు. సో అందుకు భారత్ పైన మరోసారి పెద్ద ఎత్తున సుంకాలు విధించేందుకు ట్రంప్ సిద్ధమైనట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. కాబట్టి భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించినటువంటి చర్చలు జరగనున్న కొద్ది రోజుల ముందే ఈ వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ చేశారు. భారత్ నుంచి దిగుమతి అవుతున్నటువంటి బియ్యం అదనపు సుంకాలు విధించాలని ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి అమెరికా రైతులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అంటున్నారు. నిజంగా మరి అమెరికా రైతులు ఫిర్యాదు చేశారా చేయలేదా అనేది మనకు తెలియదు. కానీ ఆయన మాత్రం ఈ మధ్య కాలంలో అమెరికా రైతులతోటి ఆయన ఒక సమావేశం నిర్వహించిన తర్వాత భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి బియ్యం పైన సుంకాలు విధించాలి,
అనే నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఆయన మాత్రం ఏం చెప్తున్నారంటే అమెరికా రైతులు ఫిర్యాదు చేశారు కాబట్టి సో అందుకు మేము సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. సో ఏదైందనే తర్వాత మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అమెరికా రైతుల కోసం $12 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజీ ప్రారంభించేందుకు వైట్ హౌస్ లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. వారు మోసం చేస్తున్నారని, మేము సుంకాల విధింపు మార్గాన్ని అనుసరించవచ్చని ట్రంప్ పునరుద్ఘాటించినట్టుగా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి రైస్ మిల్ CEO మెరిల్ కెనెడీ మాట్లాడుతూ తమ ఉత్పత్తులని అమెరికా మార్కెట్ లో డంప్ చేస్తున్నటువంటి దేశాల్లో భారత్, థాయిలాండ్, చైనా ప్రధానంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. చైనా వస్తువులు ప్యూర్టోరికోలకి కూడా వెళ్తున్నాయని, దీనివల్ల దక్షిణాది రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఆయన ఆ సమావేశంలో వెల్లడించారు. కాబట్టి చూడాలి మరి ఇక ఎంత మేరకు సుంకాలు విధిస్తారు ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆయన వైఖరి మొదటి నుంచి కూడా చూస్తే మనం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో భాగంగా ఇతర దేశాలతో ఆ దేశం ఏదైనా సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటే ఆయన వెంటనే ఆ దేశం పైన ఏదో ఒక రకంగా ఆరోపణలు చేయడం, అదేవిధంగా సుంకాలు విధించడం, బెదిరింపులకు పాల్పడడం, వ్యంగ్యంగా ఏదైనా కామెంట్స్ చేయడం, ఇలాంటివన్నీ కూడా కామన్ అయిపోతున్నాయి. సో దానిలో భాగంగానే మనం రష్యాతో ఈ మధ్య కాలంలో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో భాగంగా ఆయన తట్టుకోలేకపోతున్నట్టు కూడా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. బ్యాక్ రెండో రోజు తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. తొలి రోజు ఆర్థిక సదస్సులో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఒకే రోజు 35కు పైగా MOUలు కుదిరాయి. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివచ్చారు. సమ్మిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్ గా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో వంతారా బృందం MOU చేసుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో వంతారా బృందం ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ నెలాఖరున వంతారాని సందర్శిస్తామన్నారు సీఎం రేవంత్. గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు 20 సమావేశాల్లో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఏఐతో పాటు వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఫైర్ వర్క్ తో గ్లోబల్ సమ్మిట్ ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజునే భారీ స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ఉంది. దాదాపు 2.43 crores పెట్టుబడులు సంబంధించినటువంటి కంపెనీలు ఒప్పందాలు కూడా చేసుకోవడం, MOUలు కూడా చేసుకోవడం. దాదాపు 35 కంపెనీలు మొత్తం కూడా ఈ MOUలు చేసుకొని దాదాపు 2.43 కోట్లు మొత్తం మీద నిన్న ఒక్కరోజే ఒప్పందాలు చేస్తుంటే ఈ రోజు కూడా రెండో రోజు కూడా రాష్ట్రానికి మరికొన్ని కంపెనీలకు సంబంధించిన సమీక్ష సెషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు మంత్రులు, అదేవిధంగా అధికారులు సైతము, పారిశ్రామికవేత్తలు సైతం ఈ రెండో రోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం. కొద్దిసేపటిమే MCHR నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి బయలుదేరిందని, మరి కాసేపులోనే గ్లోబల్ సమ్మిట్ కూడా నిన్న మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభం కావడం. నిన్న చాలా మనం చూసాం, చాలా మంది సినీ ప్రముఖులతో పాటు చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు అందరూ కూడా చాలా మంది ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారవేత్తలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొదటి రోజే దాదాపు 2.43 crores పెట్టుబడులు వచ్చినట్లు నిన్న
రాష్ట్ర ప్రభుత్వము అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. ఇందులో మనం చూడొచ్చు మొత్తం చాలా వరకు వివిధ కంపెనీలు పేరుగాంచినటువంటి డీప్ టెక్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కంపెనీలు కావచ్చు, ఎయిర్ స్పేసెస్ రంగాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చినట్లు కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ప్రస్తుతం మనం చూడొచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం బట్టి విక్రమార్క గ్లోబల్ సమ్మిట్ లో మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. తొలి రోజు ఆర్థిక సదస్సులో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఒకే రోజు 35కు పైగా ఎంఓయూలు కుదిరాయి. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు అట్టాసంగా ప్రారంభమవుతుంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణాన్ని చేరుకుంటారు. ఈ రోజు ప్రధానమైనటువంటి పలు అంశాల మీద కూడా సమీక్షా సెషన్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికి మనం చూస్తాం రాష్ట్రానికి నిన్న గ్లోబల్ సమ్మిట్ లో ఏకంగా 2.43 crores పెట్టుబడులు వచ్చినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో చాలా కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతగానో ఆసక్తి చూపాయి. ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారు. ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం ఒక కీర్తి స్థాయిని, ఒక పేరు ప్రతిష్టల్ని పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని ఒక పెద్ద ఈవెంట్ ని కండక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే నిన్న రాష్ట్రానికి ఏకంగా 2.43 కోట్ల ప్రాజెక్టు రాష్ట్రానికి రావడం జరిగింది. ఇందులో వంతరకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ఎయిర్ స్పేసెస్ కావచ్చు, గ్రీన్ టెక్ కావచ్చు, చాలా కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చి వారు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి. ఈ రోజు ప్రధానమైనటువంటి పలు అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాల మీద సెషన్స్ ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు ఎండోమెంట్ సంబంధించిన శాఖ కావచ్చు, మరోవైపు స్పోర్ట్స్ సంబంధించిన శాఖ, ఐటీ రంగానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన దాంట్లో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా సెషన్ లో పాల్గొనే అవకాశం ఉంది. నిన్న మనం భారత్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి నిన్న బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ సంబంధించిన కంపెనీ 75,000 కోట్లు, నిన్న విద్యుత్ ని పునరుద్ధరించడానికి ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు సంబంధించిన విన్ గ్రూప్ సంబంధించిన దాంట్లో 27 కోట్లు, అదేవిధంగా SIDBI స్టార్ట్ సంబంధించిన 1000 కోట్లు పెట్టుబడులు, వరల్డ్ స్టేట్ సెంటర్ ఇన్నోవేషన్ సంబంధించిన 1000 కోట్లు, మొత్తం వివిధ కంపెనీలు కూడా అటు ఐటీ రంగానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎయిర్ స్పేస్ సంబంధించిన, డిఫెన్స్ సంబంధించిన దాంట్లో కూడా దాదాపు కోట్ల రూపాయల పెట్టుబడులు
పెట్టుబడులు కూడా రాష్ట్రానికి రావడం 2.43 crores మాత్రం ఈ రోజు నిన్న పెట్టుబడులు జరిగినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎంఓలు చేసుకుంది. ఇక ఈ రోజు కూడా గ్లోబల్ సమ్మిట్ లో దాదాపు 20 సమావేశాలు ఉంటాయి. ఈ 20 సమావేశాల్లో ముఖ్యమంత్రి నేరుగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్ కావచ్చు, మరోవైపు ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అంశాలతో పాటు వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో కూడా నేరుగా ముఖ్యమంత్రి సంప్రదింపులు జరుపుతారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెడితే రాష్ట్రం వారికి ఇచ్చేటువంటి భరోసా కావచ్చు, వారికి ఇచ్చేటువంటి అష్యూరెన్స్ కావచ్చు, వీటన్నిటిపై కూడా కులంకషంగా వ్యక్తి ప్రతినిధులతో వారితో మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటు సాయంత్రం 6 గంటలకు రైజింగ్ విజన్ 2047 రైజింగ్ విజన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎకానమీ అనేది $3 trillion ఎకానమీ లక్ష్యంగా ఈ యొక్క 2047 విజన్ డాక్యుమెంట్స్ ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షో ఫైర్స్ వర్క్స్ తో ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. దాంట్లో చాలా మంది ఈ రోజు సాయంత్రం కూడా చాలా మంది మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రతో పాటు ప్రత్యేకంగా గ్రీన్ వెహికల్స్, రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాలకు సంబంధించిన అంశాలతో పాటు వారందరూ కూడా చర్చలో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి వివిధ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది పారిశ్రామికవేత్తలు ఎంతగానో ఆసక్తి చూపుతారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి 30 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాలు కావచ్చు, ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి పలు సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విషయాలపై కూడా నిన్న ఎగ్జిబిషన్ స్టాల్స్ లో ఏర్పాటు చేశారు. 4 స్టేజెస్ లో ప్రధాన స్టేజ్ లో నిన్న ప్రోగ్రామ్ జరిగింది. ఆ స్టేజ్ తర్వాత రెండవ స్టేజ్ లో మంచి ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మరొక స్టేజ్ లో స్టాల్స్ అండ్ సెషన్స్ ఏదైతే వివిధ రంగాలకు సంబంధించినటువంటి సెషన్స్ కూడా వివిధ స్టేజ్ లో అరేంజ్ చేస్తారు. ఈ రోజు కూడా రెండో రోజు విభిన్నమైనటువంటి రంగాలకు సంబంధించిన స్పోర్ట్స్ రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఎండోర్మెంట్ కావచ్చు, అన్నిటికి సంబంధించినటువంటి పలు అంశాలపై మాత్రం ఈ రోజు రెండో రోజు కూడా గ్లోబల్ సమ్మిట్ లో రైట్ సునీల్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు నేడు తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఉదయం 10:30కు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేయనున్నారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం కేక్ కట్ చేసి విజయ్ దివస్ బెలూన్లను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు నేడు తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఉదయం 10:30కు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేయనున్నారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం కేక్ కట్ చేసి విజయ్ దివస్ బెలూన్లను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో విజయ్ దీక్షా దివాస్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు హాజరు కానున్నారు. పార్టీకి చెందినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి మహమ్మద్ అలీతో పాటుగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా తెలంగాణ భవన్ కు వస్తారు. వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేస్తారు. అక్కడ నుంచి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాత విజయ్ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఎందుకంటే నాడు కేసీఆర్
స్టేట్మెంట్ ఏదైతే ఉందో ముఖ్యంగా కేసీఆర్ తొచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి స్టేట్మెంట్ తోటి కేసీఆర్ ఆనాడు నిరాహార దీక్షకు దిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. సో ఆనాడు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేసిన రోజు కాబట్టి ఈ రోజు, సో అందుకు విజయ్ దీక్షా దివాస్ అంటే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ ఇస్తామని ఈ రోజు ప్రకటన చేయడంతో, సో అందుకు ఆ నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణ భవన్ లో తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయ్ దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించినారు. అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్ లో ఈ యొక్క విజయ్ దీక్ష దివాస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. దాంతో పాటుగా ఆయా ఆసుపత్రులలో, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా మిగిలిన కొంతమందికి ఏమైనా సేవా కార్యక్రమాలు లాంటివి కూడా చేయనున్నారు. వాటితో పాటుగా కేక్ కటింగ్ కూడా లాంటివి కూడా చేయనున్నారు. దాని తర్వాత కొన్ని జ్ఞాపకాలను స్మరించుకున్నారు. అదేవిధంగా కార్యకర్తలు ఉద్దేశించి కూడా నాయకులు మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆనాడు ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత ఆనాడు ఉద్యమం సమయంలో కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యంగా, సో ఆ స్టేట్మెంట్ తోనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి దిగి వచ్చి మరి తెలంగాణ ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసిన రోజు కాబట్టి, సో అందుకు ఇక విజయ్ దీక్షా దివాస్ పేరుతోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. సో దానిలో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాలు, అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల వద్ద ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరి కాసేపటి తెలంగాణ భవన్ కి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా మహమ్మద్ అలీ తో పాటుగా మిగిలిన నేతలందరూ కూడా ఇక్కడికి వస్తారు. రాగానే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేస్తారు. అంబేద్కర్ చిత్రపటం నివాళులు అర్పించిన తర్వాత ఈ యొక్క విజయ్ దీక్షా దివాస్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. గ్లోబల్ సమ్మిట్ లో మూసీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూసీ పునరుజ్జీవంపై ప్రదర్శన ఇస్తున్నారు. మూసీ పొడవునా వచ్చే ప్రాజెక్టులు, పార్కులను ఏవీలో చూపిస్తున్నారు. మూసీ భవిష్యత్తు చిత్రాన్ని రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ కళ్లకు కట్టింది. మరోవైపు గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ పై ఏపీ రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు కూడా ఆసక్తి కనబరిచారు. మూసీ ప్రాజెక్టు స్టాల్ ను మాజీ ఎంపీ గల్లా జయదేశ్ ఆసక్తిగా తిలకించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో అత్యంత ప్రధానమైనటువంటి ఎగ్జిబిషన్ స్టాల్స్. ఈ ఎగ్జిబిషన్ స్టాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు కూడా. జయదేవ్ కల్లా ఎక్స్ఎంపీ గారు ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర వేదికగా ప్రపంచంలో ఉన్నటువంటి అంత పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు, ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్కి ఇది ఏం కొత్త ఏం కాదు. ఇంతకుముందు ఆంధ్రాతో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ హ్యాస్ ఆల్వేస్ బిన్ గివెన్ ద ఫోకస్ and Hyderabad has been continuing to grow. This is part of the growth story. So there's nothing new in this అనిపిస్తుంది. ఈ ప్రక్షాళన చూసారు ఆ ప్రాజెక్ట్, ఎలా అనిపిస్తుంది సార్? Very good. It's very good for public. It's creating a lot of leisure spaces, a lot of beauty for the city, and also will help in some of the transport problems. మీ కంపెనీ కూడా చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ హైదరాబాద్లో మళ్ళీ ఏమైనా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందా మీ కంపెనీకి సంబంధించి? మా కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడే ఉంది for last more than 10 years. అండ్ కొత్తగా అమరాజా గ్రోత్ కారిడార్ అనేది దివిటిపల్లి విలేజ్ దగ్గర నియర్ ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ we're putting a large facility for lithium ion cells. So that is continuing. Last 2 years నుంచి చేస్తున్నాము, అది కంటిన్యూ అవుతాం. ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఎలా ఉంది సార్? ఈ రోజు మీరు చూసారు కదా, అంతా ఎలా ఉంది? చాలా బాగుంది. విషింగ్ ఆల్ ద బెస్ట్. ప్రస్తుతము ఎక్స్ఎంపీ జయదేవ్ కల్లా గారు ఈరోజు మన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన ఏ విధంగా చేయాలనే దానిపై కూడా ఒక ప్రత్యేకంగా స్టాల్స్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి ఈ స్టాల్స్లో మూసీ ప్రక్షాళనకు సంబంధించిన వివరాలన్నీ కూడా పొందుపరిచారు. మూసీ ప్రక్షాళన చేస్తే ఈ రకంగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిసారి కూడా మూసీ ప్రక్షాళన చేయాలి, ఇంటీరియర్ కారిడార్ నిర్మించాలనే సంకల్పం గతంలో అనేక సార్లు కూడా ప్రస్తావించారు. ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్లో ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క విషయాలు విజన్ 2047లో భాగంగా ఈ యొక్క మూసీ ప్రక్షాళన కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రధాన అంశం. కాబట్టి మూసీ ప్రక్షాళన చేస్తే చాలా మందికి తాగడానికి మంచి ఉపయోగంగా నీరు ఉంటుంది. ఖచ్చితంగా నీటి ఇబ్బందులు అనేవి ఉండవనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికోసము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మించింది. ఈ ప్రాజెక్ట్లో అంటే ఈ ప్రాజెక్టు ఈ స్టాల్స్లో ఒక ప్రత్యేక అట్రాక్ట్గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మూసీ ప్రక్షాళన అనేది
రాష్ట్ర ప్రభుత్వము ఒక దృఢ సంకల్పంతో చేయాలని నిర్ణయించుకుంది. ఒకవేళ 2047 నాటికి మూసి ప్రక్షాళన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రకంగా ఉంటుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్, మన కెమెరామెన్ భరత్ చూపిస్తున్న ఒక విజువల్ చూసినట్లయితే మొత్తం కూడా సిటీ మొత్తం కూడా ఇంత అందంగా తయారవుతుంది. మూసి మొత్తం కూడా ప్రక్షాళన జరిగితే అక్కడ ఐటీ కారిడార్లు వస్తాయి, చాలా బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది, చాలా ఇండస్ట్రియల్స్ వస్తాయి, చాలా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మూసి ప్రక్షాళన ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని మాత్రం ఇప్పటికే ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే ఈరోజు ఎగ్జిబిషన్స్లో అంటే గ్లోబల్ సమ్మిట్లో భాగంగానే ఎగ్జిబిషన్ స్టాల్స్లో కూడా మూసి అనేది ఒక ప్రధానమైనటువంటి పార్ట్గా, ఒక ప్రాజెక్టుగా ఇక్కడ స్టాల్స్లో ప్రతిబింబిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది.